పక్కా హిందువుని, అందులో శివభక్తుని. నేను ఏం చెప్తానంటే, ముస్లిము తయారు చేసిన వస్తువులు మనం తీసుకోవద్దు, ముస్లింలు ఏదైతే చేసారో అవి మనకు వద్దు, మన హిందువులు తయారు చేసినవి కావాలంట. కానీ ఈరోజు ముస్లిం దేశాలలోకి వెళ్ళి పెట్రోల్ వస్తుంది, ముస్లిం దేశాలలోకి వెళ్ళి గ్యాస్ వస్తుంది. అది బంద్ చేయండి. అవి వాళ్ళు తయారు చేస్తారు కదా, మనం ఎందుకు వాడదాం? ఇంకోటి, మన అబ్దుల్ కలాం గారు అతి పెద్ద బాంబు తయారు చేసి పెట్టిండు. ఆ బాంబుతోనే వీళ్ళందరూ ప్రపంచమంతా గదగదలాడుతుంది. అది ముస్లిం తయారు చేసిన వాళ్ళకి పంపిద్దాం. కానీ ప్రజలు తెలుసుకునేది ఏంటంటే, ఇది మతం మత్తులో ఇక్కడ చిచ్చులు పెట్టడానికి తప్ప ఇది కరెక్ట్ కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుండి ఫారెన్ కంట్రీస్లలో మనోళ్ళు ఉన్నారు, మనోళ్ళని ఏమని అంటారా వాళ్ళు? మరి ఇక్కడనే ఎందుకున్నది? చిలికి చిలికి గాలివానగా తయారు చేసి ఇక్కడ కూడా యుద్ధాలు చేసే ప్రమాదానికి హిందువులు కానీ హిందూ సమాజానికి కానీ ఎవరు కూడా ముస్లింల దగ్గర కొనొద్దు, హిందువుల దగ్గరే కొనండి అనే వ్యాఖ్యలు చేయరండి. చేసే వాళ్ళందరూ కూడా వాళ్లకు హిందూ సమాజానికి ఎటువంటి సంబంధం లేదు. అంత మీలాంటి వాళ్ళు, అన్నయ్య లాంటి వాళ్ళే. వాళ్ళు నిజమైన హిందువులు, నిజమైన భారతీయులు. పాశ్చాత్య దేశాల బూట్లు నాకిన షూ వర్కర్ కానీ విత్తనాలు అనమాట ఇవన్నీ. మరకలని, తురకలని, పందులని, సాయిగులని అంటా ఉన్నారు. మరకల ఇంధనం కోసం యుద్ధాలు జరుగుతున్నాయిరా లోడీస్ అన్న చెప్తున్నాడు, వినండి. ప్రొఫైల్ లాక్ పెట్టుకొని ఫేక్ ఐడీలతో, ఫేక్ పేర్లతో హిందువులని మీకు మీరు చెప్పుకుంటూ కేవలం ముస్లింను, ఇస్లాంను తూర్పారబడుతూ, తిడుతూ, విమర్శిస్తూ దేశ ఐక్యతను దెబ్బతీసే విధంగా దేశం యొక్క పునాదులను నాశనం చేసి దాని మీద మెజారిటీ ఆఫ్ ఓట్లతో మనం అధికారంలోకి రావాలి. ఈవీఎంలు సరిపోలా, ఈవీఎంలో సాటిస్ఫై కాల, దేశాన్ని నాశనం చేయాలి. నాశనం చేస్తూ మనం కూర్చొని పాలించాలనే ఉద్దేశంతో కొంతమంది లాక్డ్ ప్రొఫైల్ గాళ్ళు, మతతత్వ ఛాందసవాదులు, మతం మత్తులో దేశాన్ని ముంచాలనుకునే వారు చేసే పని. థ్యాంక్ యూ అన్న. ప్రతి హిందువు ఇలాగే ఆలోచిస్తాడు, అలాగే ఆలోచిస్తున్నాడు. హిందువుకు ఇలాంటి పనులు లేరు. ఆయన బతుకు జీవుడా అని చెప్పి ఆయన పనులు ఆయన ఉన్నాడు, సమాజం కోసం బతుకుతూ ఉన్నాడు. ముస్లింలను, ఇస్లాంను తిట్టే ఎవడు కూడా హిందువు దాఖిల్ కాదు. నిజమైన హిందువులు, నిజమైన భారతీయులు ఎప్పుడు అలా అన్నారు. తప్పును హిందువు చేసినా, ముస్లిం చేసినా, బౌద్ధుడు చేసినా, క్రిస్టియన్ చేసినా తప్పు తప్పే, నేరం నేరమే.